కీర్తన చదువుకుందాం. అందరి క్రైస్తవ సమాజానికి సుపరిచితమైన కీర్తన 121వ కీర్తన. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ఒక వ్యక్తికి కష్టం వచ్చింది అంటున్నాడు, కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాను, ఎక్కడి నుండి సహాయం వస్తుంది. క్వశ్చన్ తనే వేసుకుని ఆన్సర్ కూడా తనే చెప్తున్నాడు. ఏమనంటే, యెహోవా వలననే నాకు సహాయం కలుగును. నాకు దేవుని వల్లనే సహాయం కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. హీ ఈస్ టెలింగ్ ద ఆన్సర్ అండ్ ఆల్సో ద రీజన్. సమాధానం యెహోవా, దానికి కారణం ఆయన భూమి ఆకాశంలో సృజించినవాడు కాబట్టి. తర్వాత ఇంకా ఎలా సహాయం కలుగుతుందో చెప్తూ ఉన్నాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. చాలామంది పెద్దవాళ్ళు ఈ రోజుల్లో కష్టపడతారు. ఎందుకండి అంటే, నేను పడిన కష్టాలు నా బిడ్డలు పడకూడదండి, వాళ్ళు సుఖపడాలంటే నేను ఈరోజు కష్టపడతానని కూడేస్తాం వాళ్ళ కోసం ఆస్తులు. మరి కష్టాలు వచ్చినాయని నువ్వు నిద్ర మానేస్తావు, నిద్ర పట్టట్లేదని ఎందుకంటే సమస్య. మరి నిన్ను కాపాడువాడు నిద్రపోకుండా నిన్ను కాపలా కాస్తూ ఉన్నాడు కదా. ఆయన నిద్రపోకుండా ఉండేది ఎందుకు? మనం హ్యాపీగా మంచిగా నిద్రపోవాలని, జీవితాలు సంతోషంగా గడపాలని. చాలా నెగిటివ్ థాట్స్ వస్తాయి. నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నాకు అన్ని కష్టాలే, నేను కష్టాలు పడటానికే పుట్టాను. దేవుడు ఎవ్వరిని కూడా కష్టాలు పడటానికి సృజించలేదు. ఆయన ఏదైనా తోటలో ఆదాము సృష్టించి మీరు ఫలించి అభివృద్ధి పొందమన్నాడు, కానీ శపించలేదు యేసయ్య. అదేవిధంగా ఆయన నీ ప్రాణంలో కాపాడువాడు. నిన్ను కాపాడువాడు కొనుక్కట్లేదు, నిద్రపోవట్లేదు కాబట్టి నువ్వు హ్యాపీగా పడుకోవచ్చు. ఆయన నీ పాదములను కాపాడతాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. అదేవిధంగా ఉంటుంది. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. యెహోవా ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకు నీ దైనంతరము నీ రాకపోకలు ఏంటి యెహోవా నిన్ను కాపాడును. ఈ వాక్యమును నెమరు వేసుకుంటూ మన జీవిత ప్రయాణంలో మనము దేవుని రాకపోక అంటే పుట్టుక నుండి మరణం వరకు ఆయనే మనల్ని కాపాడుతాడు, మనల్ని నడిపిస్తాడు, మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్.